రీసెంట్‌గా ఏపీ డెవలప్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తన బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఏపీని ఒక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తిస్తూ ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. అలాగే అమరావతి కోసం ఒక 15,000 కోట్లు కూడా కేటాయించడం జరిగింది కదా! అయితే ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఏపీ మీద పడి ఏడుస్తున్నాయి. ఎందుకంటే ఏపీకి ఇన్ని నిధులు రావడం వల్ల చాలా రాష్ట్రాలు ఏమంటే మేము కూడా చాలామంది ఎంపీని గెలిపించడం, కాకపోతే మాకు ఇన్ని నిధులు రావట్లేదు అని చెప్పేసి చాలా రాష్ట్రాలు ఏపీ మీద పడి అంటే ఏపీకి చూసి జలస్‌గా ఫీల్ అవుతున్నాయి అనమాట. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్‌గా ప్రెస్ మీట్ పెట్టి మేము బీజేపీకి కూడా 8 సీట్లు గెలిపించి ఇచ్చినాం. అయినా కానీ తెలంగాణ ప్రజల మీద కేంద్రానికి ఎలాంటి ప్రేమ లేదు. మినిమం కొన్ని నిధులు కూడా కేటాయించలేదు. మేము ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా అని చెప్పేసి నరేంద్ర మోడీ తెలంగాణ మీద కక్ష కట్టిండు. ఏపీకి అన్ని నిధులు ఇస్తుందని చెప్పేసి ఇతర రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రాలు అయితే నిధులు సరైన రీతిలో పొందలేని, సరైన రీతిలో కేంద్రం నిధులు కేటాయించలేదో ఆ రాష్ట్రాలన్నీ ఏపీ మీద పడి ఏడుస్తున్నాయనేది మనకైతే తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.